సో ప్రతిపక్షాలు ఆరోపిస్తూ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి ₹1 కూడా ఇప్పటివరకు తేలేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఏం మొహం పెట్టుకొని మోడీ ఇక్కడికి వస్తారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు ప్రతిపక్షాలు అనేది ఆరోపించడం సహజమే, వాళ్ళకి అదే పని కాబట్టి ఆరోపిస్తారు. కానీ డెవలప్మెంట్స్ మీరు చూడండి, ఎక్కడ కూడా ఎక్కడ హైవేస్ జరుగుతున్నా కూడా దానిలో ఫండ్ నరేంద్ర మోడీ గారు, రేషన్ బియ్యం ఇస్తే దానిలో నరేంద్ర మోడీ గారిది ఉంది. అట్లా ఏ స్కీమ్ తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ గారి కేంద్రం పథకాలు లేనిది ఏ స్కీము లేదు. ప్రతి పథకంలో నరేంద్ర మోడీ గారి సహాయం ఉంది. స్పెషల్గా ఎంపీలు తేవాలి, ఎమ్మెల్యేలు తేవాలి అనేది మాత్రం అది తప్పు ప్రచారం. ఎందుకంటే ఒక వ్యక్తికి, ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో వ్యక్తిగతమైన ఫండ్ అంటూ ఏముండదు. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ఫండ్ మాత్రమే ఉంటుంది. బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మీకు కనబడతలేవా? హఫీస్పేట్ రైల్వే స్టేషన్, మాదాపూర్ రైల్వే స్టేషన్, ఇట్లా అనేకమైన రైల్వే స్టేషన్స్ కొన్ని కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.